వాళ్ళ నాన్న అంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదమ్మా. పోన్లేరా, 10 సంబంధాలు తప్పిపోతే గాని ఓ పెళ్లి కాదంటారు. తప్పిపోయిన వాటిలో ఇదో మంచి సంబంధం అనుకుందాం. కానీ శిరీష మంచి అమ్మాయి. నిజమేరా, కానీ ఇంకా ఎంత దూరం అబ్బి? రామాపురం వచ్చేస్తుంది గారు. ఇంకా 2 కిలోమీటర్లే. త్వరగా పోనీ అబ్బి, నేను పారుని కలుసుకోవాలి. సారీ, శిరీష్ చూడాలి. ఆకలి చూపుల్లో నాయనా. ఒరే శివ, నిన్నే మోసేస్తుందిరా. రేపటి నుంచి నిన్నందరూ శివాజీ సార్ అనే బదులు దేవదాస్ సార్ అంటారుగా, అందుకే ప్రాక్టీస్ గా ఉంటుందని. అంత సీన్ లేదు గాని తగ్గు. అన్నయ్య, నీకు నిజంగా బాధగా లేదు? మన కళ్ల ముందు యాక్సిడెంట్ అయి చనిపోయిన మనిషిని చూసి మన బంధువు కాకపోయినా అయ్యో పాపం అని బాధపడుతుంటాం. అలాంటిది ఇష్టపడిన అమ్మాయి దొరకనప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. పోన్లే శివ, అంతకంటే మంచి అమ్మాయినే వెతుక్కుందాం. అన్నయ్యకి మంచి అమ్మాయి దొరుకుతుందో లేదో గాని శిరీషకు మాత్రం వాళ్ళ నాన్న పట్టుదల కోసమైనా నీకన్నా మంచి మొగుడిని తీసుకొస్తాడు. ముందు కూమని చెప్తాను. ఏంటండి ఏంటండి మీ ప్రాబ్లమ్? కూతురు పెళ్లి చేసి వెళ్ళిపోతున్నానే కదా మీ బాధ అంతాను. తప్పదండి, నాకే కన్నీళ్లతో కోటి తడిసిపోతుందండి. కూతురు పెళ్లి అన్నాక కన్నీళ్లు కామనండి బావగారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం. అన్నయ్య గారు నమస్కారం. నమస్తే. ఏమయ్యా, ఎంతసేపు మాట్లాడుతూ కూర్చుంటావు అన్నయ్య గారితో? వాళ్ళంటే ఆడపిల్లి వాళ్ళు ఆరాంగా కూర్చుంటారు, మనం ఎన్ని చూసుకోవాలి. ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి కుదురుతుందా మనకి? అవతల ముహూర్తానికి టైం అయింది, మన వాళ్ళంతా వచ్చారా లేదా చూడు. ఒక్క సాకలాడే ఊరి బట్టలన్నీ ఉతకాలన్నట్టుందే నువ్వు చెప్పేది. ఉన్నది ఒక్కండి, ఎన్నిటికని సావను. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఏంటి బావగారు? బట్టలు ఉతకడం అంటారేమిటండి? ఇంతకు మీరు పెళ్లి కొడుకు పరిచయాలు చేసుకోవడానికి టైం ఎక్కడ బావగారు? అల్లు అల్లు నాగార్జున గారు వస్తున్నానండి బాబు, వస్తున్నాను. ఎవరండి వాళ్ళు? అదేనండి నాకు అర్థం కావటం లేదు. పొద్దుటి నుంచి పెళ్లి పందిట్లో ఒకటే హడావడి చేసేస్తున్నారు. నాకు తెలిసి మా అల్లుడు కూడా నానే వాళ్ళు ఎవ్వరూ లేరు. బావగారు బావగారు, చల్లగా కలర్ సోడా పుచ్చుకొని చెప్తాను. వద్దండి. అబ్బా పుచ్చుకుందరు, మీకు మరీ మోమాటం. ఆడపెళ్లి వాళ్ళ మాకెందుకండి మర్యాదలు? అంటే అన్నం అంటారు కానండి. బట్టలు ఎవడు ఉతికితే ఏంటంటే మురికిపోవడం ముఖ్యంగానే. మర్యాదలు మీరు చేస్తే ఏంటి, మేము చేస్తే ఏంటి? ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పారు. పరిచయాలు చేసుకోవడానికి టైం ఎక్కడ బావగారు? పళ్ళుతో చచ్చిపోతుంటేనే. అల్లు అల్లు రామానాయుడు గారు. నమస్కారం అండి. నమస్కారం. ఆయన భార్య కూడా లెక్చరర్ జయలక్ష్మి. కూర్చోండి. అక్కడ కూర్చుంటామండి. నమస్కారం. అయ్యా చా, ఇది దేనికి? ఏమండి, అది చూడండి, నా పట్టు చీర అది కట్టుకుందండి. ఏమే? అమ్మో, ఈ పొట్టి బంతులు కాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏ శుభలక్ష్మి, ఆగక్కడ ఆగవే. అడగండి. ఏంటి మాస్టర్, కాలేజీకి ఎలాగూ లేటు, కనీసం మ్యారేజ్ కన్నా టైం కు రావచ్చు కదా మాస్టరు? నోర్మయ్, ఎప్పుడు ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదు. ఈ చీర ఎక్కడదే? అయ్యో మాస్టర్, కలర్ షోడా పుచ్చుకోండి మాస్టరు. కలర్ చూడాలి నాకు అక్కర్లేదు మాస్టర్. ఈ చీర ఎక్కడో చెప్పా. ఇది అమ్మగారుదండి. మరి అమ్మగారి చీర ఎంత కట్టుకున్నావే? అయ్యో, పెళ్లిలోకి పట్టు చీరలే కదండి కట్టుకుంటారు. మరి పెళ్లిలో పట్టు చీర కట్టుకోవాలంటే నీ పట్టు చీర కట్టుకోవే. అమ్మగారి చీర కట్టుకున్నావు చెప్పు. ఏంటండి మీరు ఎప్పుడు అమ్మగారే కదా కట్టుకుంటారు? ఒక ఎరైటీగా ఉండాలని ఈ రోజు నేను కట్టుకున్నానండి. వెరైటీగా ఉండాలని ఈ రోజు నువ్వు కట్టుకున్నావా? నీ చీర నువ్వు కట్టుకోవే. మరి తిరిపే ఇప్పై చీర చూడండి, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కదండి. అమ్మగారి కంటే ఈ చీర నాకే బాగుందండి. ఏంటే ఈ చీర అమ్మగారి కంటే నీకే బాగుందా? ఇప్పై 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 ఇప్పైవే ఇప్పై. ఎరా పొట్టి బతులు, నన్ను చీర విప్పమంటావా? ఏంటే రాగే అంటున్నావు? మా ఆయన్ని నా మీనింగ్ కాలేదు. నా మీనింగ్ నాకుంది. ఎరా రే పొట్టాడా, నేను చీర విప్పితే నువ్వు ఏం చేయగలవురా? చెప్పరా చెప్పు. చూడు మావా, వీడు నా చీర విప్పమంటున్నాడు. ఎంత మంది ముందు నా పెళ్ళని చీర విప్పమంటావా? ఓ పీకు పీకనా? అచ్చే బొద్దుందా నీకు? ఒకటి పీకడం ఏంటి, పీక 25. పీకడం కాదే, ఈ మొలతాడితో సంపేస్తా.
అరే ఊరికి టైర్ అయిపోతావురా. ఎందుకలా తిప్పుతున్నావు? అది అమ్మా ఈ కోట ఎవరిదా? ఈ కోట ఎవరిది? హలో ఎవరిదేంటి? ఈ కోట్ నాదే. ఈ కోట్ నీదే? మరి టై ఎవరిదిరా? అది కాదు, ఈ షర్ట్ నాది. ఈ షర్ట్ నీదా? ఈ టై నీదే? ఈ ప్యాంట్ ఎవరిదిరా? ఈ ప్యాంట్ నీదా? ఎవరు తీసేసుకుంటారు? ఏమిటండి గొడవ? ఎవరు వాళ్ళు? పెళ్లి కొడుకు ఏమవుతారు? పెళ్లి కొడుకు ఎవరండి? మా కాలనీలో మొబైల్ లాంటి వాళ్ళు లాండ్రీ వాళ్ళు? ఎంతలో ఉండాలో అంతలో ఉండకుండా నెత్తికెక్కుతున్నారు రాదవులు. సరే సరే ఆ విషయాన్ని వదిలేయండి. అవతల ముహూర్తానికి టైం అవుతుంది, వెళదాం. అలాగేనండి, పదండి. ఏమండి నా పట్టు చీర పట్టు చీర పిండకలేదు. పదా. శ్రీరామ్ గారు మీ ఓన్ బ్రదరా? కాదండి, మా ఇంటి కింద పోర్షన్లో అద్దెకుండేవాడు. అనాథ కావడం వల్ల మా నాన్నగారిని బాబాయ్ అని, మా అమ్మగారిని పిన్ని అని పిలిచేవాడు. నాకు సొంత అన్నయ్య లేని లోటు తీర్చాడు. శిరీష్ మీ ఫ్రెండ్ అటగా? అవునండి. ఈ సంబంధం మీరే కుదిర్చారట? అవును. శిరీష్ లాంటి మంచి స్నేహితురాలికి శ్రీరామన్నయ్య లాంటి మంచి వ్యక్తి భర్తగా దొరికితే బాగుంటుందని. శుభం. వెల్కమ్ మిస్టర్ శివాజీ. థ్యాంక్ యూ సార్. మీరు గతంలో పనిచేసిన కాలేజీలో స్టూడెంట్స్ అన్ని స్పోర్ట్స్ లో ఫస్ట్ అని తెలిసింది. అందుకే వైజాగ్ లో పనిచేస్తున్న మిమ్మల్ని కావాలని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. ఈ కాలేజీ స్టూడెంట్స్ ని స్పోర్ట్స్ లో మోటివేట్ చేసే బాధ్యత మీదే. తప్పకుండా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ డూ ద నీడ్ఫుల్. హలో, మాస్టరు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీరామని, హిస్టరీ మాస్టర్. ఇక్కడ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాను, విష్ చేయడానికి వచ్చాను. ఆల్ ది బెస్ట్. అదేంటి మాస్టరు దెప్పుతున్నారు? దెప్పడానికి నేనేమైనా దగ్గర మనిషి అండి మీకు? దగ్గర మనిషి ఏంటన్నయ్య? మీరు మా అమ్మకి పెద్ద కొడుకు లాంటి వారు. ఓ, పెద్ద కొడుకు లాంటి వాడిని కాబట్టి నా పెళ్లికి కూడా రాలేదన్నమాట. పెళ్ళా? ఇదేం షాక్ మాస్టారు. అంటే మమ్మల్ని పెళ్లికి కూడా పిలవలేనంత గుర్తున్నాం మీకు. హలో, షాక్ ఇచ్చేది నువ్వు. వేషాలు వేయకు. ఇంటికో కార్డు, కాలేజ్కో కార్డు పంపాను. సర్లే, బేసికలీ అనాథని. నా పెళ్లికి ఎందుకు వస్తారు? ఒట్టన్నయ్య, అమ్మతోడు. నిజంగా మీ కార్డు అందలేదు. అయినా పిలిస్తే రావడం ఏంటి? పిలవకుండా కూడా వచ్చే హక్కున్న వాళ్ళం. ఓకే, ఎక్స్క్యూజ్డ్. వెరీ హ్యాపీ టు సీ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ అన్నయ్య. మాస్టరు, ఏంటి కొంచెం స్టమక్ పెరిగినట్టుంది? ఓ, పెళ్ళయిందిగా. పెళ్ళైతే లేడీస్ కదా మాస్టరు స్టమక్ రావాల్సింది. వాళ్ళకి స్టమక్ రావాలంటే మనకు స్టమక్ ఉండాలని సున్నుండులు అరసులు పెట్టి బాగా పొట్ట పెంచేశారు మా అత్తగారు. అవును, అమ్మ సంధ్య ఎక్కడ? ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయ్యాం మాస్టరు. ఇక్కడే ఎస్విఎన్ కాలనీలో ఇల్లు తీసుకున్నాం. రేపు మీరు వదిన మా నువ్వు ప్రోగ్రామ్ చెప్పే ముందే నేను డిసైడ్ అయ్యాను. రేపు సండే 10:30 షాప్. నేను నా వైపు మీ ఇంటి కాలింగ్ బెల్ కొట్ట. హలో, నీ కోడ్లమ్మా. అరే ఏంటలా చూస్తున్నారు? నా భార్య శిరీష. లోపలికి రావచ్చా? రండి బాబు. ప్లీజ్. మా పెళ్లి కార్డు మీకు అందలేదు కాబట్టి మీ ఆశీర్వాదం మేము మిస్ అయ్యాం. ఇప్పుడు ఆశీర్వదించండి. నూరేళ్ళు చల్లగా ఉండండి. శిరీష, ఈ మహానుభావురాల గురించి ఏం చెప్పమంటావు? నేను అనాథనంటే నేను నీకు అమ్మని రా బాబు అని చెప్పింది. నేను అల్సర్ పేషెంట్ అంటే ప్రేమతో పెరుగన్న పెట్టి మరీ చల్లబరిసింది. ఓ సేయ్ అని నోరార పిలవడానికి ఒక చెల్లాయి, మనసారా ఒరే అని పిలవడానికి ఒక తమ్ముడు. కాబట్టి నేను ఫండమెంటల్ గా అనాథనైనా సెంటిమెంటల్ గా అదృష్టవంతుడిని. కట్టుకో కట్టుకో, వెళ్ళు. అంటే నీ హాఫ్ సాలరీ నా బెటర్ హాఫ్ సారీకి ఖర్చు పెట్టావన్నమాట. అదేమిటయ్యా, పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చారు మా ఇంటికి? అవును, ఇలా పట్టు చీరలతో వాయనాలు వనభోజనాలు పెడతారంటే వారం వారం వచ్చేస్తాం. రోజు రండయ్యా. నువ్వు నా పెద్ద కొడుకువి, అమ్మాయి నా కోళ్ళు. అది సరే, నీ చిన్న కోడల సంగతి ఏంటి? ఈయన గారు పెళ్లి చేసుకోరా? అదే మాస్టారు, సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత చేసుకుందామని. అదే మరి, సిస్టర్ మ్యారేజ్ పెద్ద కొడుకుగా నా బాధ్యత. నేనే ఒక మంచి సంబంధం చూసి చేస్తా. ఓకే. నమస్కారం అండి. నమస్కారం. వీడు నా తమ్ముడు శివాజీ, వీడు సురేష్, నా ప్రియమైన శిష్యుడు. నమస్తే. సంధ్య, తీసుకోండి కాఫీ. కాఫీ చాలా బాగుంది. బ్రూ కాఫీ సార్, మా చెల్లెలే చేసింది. ఆహా. అమ్మాయి బాగుంది కదరా? చాలా బాగుంది సార్. ఏంటి, బ్రూ కాఫీ బాగుందా నా చెల్లాయి బాగుందా? రెండు సార్. ఈమె నా చెల్లాయి. సో ఈ చూపులు, పైనుంచి కిందకి స్కానింగ్లు, కట్నాలు, కానుకలు.
కట్న కానుకల ప్రసక్తి లేదు. మంచి సాంప్రదాయం అన్నారు, అది చాలు. రాఘవయ్య గారు మరెందుకు ఆలస్యం? అందుకోండి తాంబూలం. ఆ.